దయ కృపా కనికరం చేత మమ్మల్ని ప్రేమించి మా తండ్రి గడిచిన వారం అంతా కూడా మీ చల్లని సంరక్షణలో భద్రపరిచారు. ఎన్నో మేలులు ఉపకారాల ద్వారా తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరిచినందుకై మీకు స్తోత్రం నాయన. ఈ ప్రభు దినమందు మీ పాదాల సన్నిధిలో చేరి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. మీరు మా జీవితంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అంతేకాదు నాయన మా కోసమే, మా రక్షణ కోసమై సిలువలో నాయన బలి అయిపోయి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి వెలకట్టలేని రక్షణను మాకు ప్రసాదించిన ప్రియ ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆయన దేహానికి రక్తానికి సాదృశ్యమై ఉన్నవి పుచ్చుకోవటానికి తండ్రి మా ఎడల మీరు కృప చూపించినందుకు స్తోత్రం తండ్రి. తిరిగి నాయన మీరు మా కోసం వ్రాయించి ఇచ్చిన మీ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవటానికి తండ్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి కూడా నాయన మీకు స్తోత్రములు తెలియజేస్తున్నా తండ్రి. మీ మాటల కోసము ఆశ కలిగి వచ్చిన మీ పిల్లలు కేవలం తండ్రి వినువారుగా మాత్రమే ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా వింటున్న వాక్యాన్ని తండ్రి ఆలోచించి తమ జీవితాల్లో అనుసరించినట్లుగా వారికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన మీ మాటలను తండ్రి మీ పిల్లలతో పంచుకుని ఉన్న ఈ బలహీనుడిని అల్పుణ్ణి దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎక్కడ కూడా మీ మాటలతో నా సొంత ఆలోచన అభిప్రాయాన్ని తండ్రి నేను చేర్చకుండా, నా సుబుద్ధి మీద ఆధారపడకుండా మీ గ్రంథమందు ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే ప్రకటించినట్లు నిలబడినటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని సన్నిధి సహాయాన్ని తోడుగా ఉంచమని అర్థిస్తూ మీ కృపలో నాయన సమస్తమని మాకు అనుకూలపరిచి మీ వాక్యం ద్వారా బలపరచమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రభు దినమందు ఆయన పాదాల సన్నిధిలో చేరి ఆయన వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని, అవకాశాన్ని మనకు దయచేసినటువంటి పరలోకపు తండ్రికి ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఆయనకు స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కూడి వచ్చిన సంఘానికి లైవ్లో ఈ మాటలు ఎందరైతే వీక్షిస్తున్నారో ఆత్మీయులైనటువంటి ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, గడిచినటువంటి వారంలో మనం ఒక అంశాన్ని ప్రారంభించుకున్నాం. అదే ధన్యతల గూర్చి ధ్యానం. ధన్యతలను గూర్చి ధ్యానం అన్నటువంటి ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. ఈ ధన్యతలను గురించినటువంటి ధ్యానం ఏమిటి అని ఆలోచన చేస్తే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక 8 ధన్యతలను గురించి ఆయన మాట్లాడారు. 8 ధన్యతల గురించి మాట్లాడారు. దాని గురించే మనం ధ్యానిస్తున్నామని కూడా మీకు తెలియచేశాను. దానిలో మొదటి ధన్యతను గురించి మనం ప్రారంభించుకున్నాం. అదే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ ధన్యతను గురించి మనం ధ్యానించేటటువంటి క్రమంలో మొదటిగా మనం గడిచిన వారంలో అసలు ధన్యత అంటే ఏమిటో మనం ఆలోచన చేసాం. ధన్యత అన్న పదం అది గ్రీకు నుండి తర్జుమా చేయబడినటువంటి పదం. ధన్యత అన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము లేదా అర్థాలు ఏమిటంటే, ఒకటి సంతోషం, రెండవది అభినందించదగిన వారు, మూడవది సంతోషకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవారు లేదా జీవించేవారు. ధన్యత అన్నటువంటి లేదా ధన్యులు అన్నటువంటి పదానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు లేదా అర్థం ఇది. సంతోషం అంటే ముఖ్యంగా ధన్యత అంటే సంతోషము అన్నటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే, సంతోషించేటటువంటి మార్గాలు కూడా 2 ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను మీకు. సంతోషించే మార్గాలు కూడా 2 ఉన్నాయని చెప్పాను. ఒకటి, ఒక మనిషి తన జీవితంలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను తీర్చుకోవటానికి లోకానుసారమైనటువంటి మార్గాన్ని అనుసరించి సంతోషించే మార్గం.
ఈ మార్గం అనేది తుదకు ఎక్కడికి తీసుకుని వెళ్తుందని మాట్లాడుకున్నాం? మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆ మరణమే రెండవ మరణమైనటువంటి నరకము అని మనం మాట్లాడుకున్నాం. రెండవ సంతోషించే మార్గం ఏంటంటే, ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ తన యొక్క లక్షణాలను కానీ ఎక్కడా కూడా పాడు చేసుకోకుండా సంతోషిస్తూ ప్రయాణం చేసేటటువంటి మరొక మార్గం. కనుక సంతోషం అంటే, సంతోషించేటటువంటి మార్గాల్లో ఈ రెండు మార్గాలు ఉన్నాయి. మనం ఈ రెండు మార్గాల్లో ఎక్కడున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా గడిచిన వారంలో నేను మీ ముందు ఈ విషయాలు ఉంచడం జరిగింది. అలాగనే ధన్యతను గురించి అనేకమైన సుదీర్ఘమైనటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవరు ధన్యులు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుచు ధ్యానించువారు ధన్యులు. వీళ్ళు ధన్యులు అని మాట్లాడుకున్నాం. తర్వాత మనకు ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు కనిపిస్తాయని కూడా చెప్పాను. మీకు రెఫరెన్స్తో సహా కూడా ఇచ్చాను. మీకు 7 ధన్యతలను గురించి నేను మీతో పంచుకోవడం జరిగింది గడిచినటువంటి వారంలో. మొదటి ధన్యత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. మొదటి ధన్యత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అంటే వాక్యాన్ని చదివేవారు, వినేవారు, ముఖ్యంగా పాటించేవారు ధన్యులు అని అక్కడ మొదటి ధన్యత. రెండవ ధన్యత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రభువునందు నిద్రించు మృతులు ధన్యులు అని ఉంటుంది. ప్రభువునందు అంటే ప్రభువు చెప్పినవి చేస్తూ ప్రభువు కోసం బ్రతకటం, ప్రభువునందు నిద్రించటం, బ్రతకటం. అలాంటి వారు ధన్యులు అని రెండవ ధన్యత మాట్లాడుతుంది. ఇక మూడవ ధన్యత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏమిటి ఈ మూడవ ధన్యత అంటే, నీతి అను వస్త్రాలు లేదా రక్షణ అనేటటువంటి వస్త్రాలను అంతం వరకు పాడు చేసుకోకుండా కాపాడుకునేటటువంటి వారు ధన్యులు అని మూడవ ధన్యతను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక 4వ ధన్యత వచ్చేసి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువారి చివరి రాకడలో ఆయనతో పరలోకానికి చేరేవారు ధన్యులు అని మనం ఈ 4వ ధన్యతను గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగనే 5వ ధన్యత మనకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం అంటే, ఎవరైతే బాప్తీసము ద్వారా క్రీస్తునందు చనిపోయి ఆయన పునరుద్ధానములో పాల్గొనే వారు ధన్యులు. అంటే ఆయన పరిశుద్ధమైన రక్తంలో తమ పాపాలను కడుక్కునేటటువంటి వారు ధన్యులు అని ఆ 5వ ధన్యతను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక 6వ ధన్యత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం అంటే ఈ 6వ ధన్యత ఏమిటని చూస్తే, వాక్యమును అనుసరించి బ్రతికేటటువంటి వారు ధన్యులు అని 6వ ధన్యతను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక 7వ ధన్యత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం అంటే, శరీర సంబంధమైన వాటి కోసం కాకుండా పరలోకం కోసమే ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తీసం తీసుకొని ఆనాటి నుంచి ప్రభు కోసం జీవిస్తారో వారు ధన్యులు అని 7వ ధన్యతను గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ 7 ధన్యతలు మనం ప్రకటన గ్రంథంలో చూసాం. మరి వీటిలో మనం ఎక్కడున్నామో ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అలాగనే మనకి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన 8 ధన్యతల గురించి ఆయన మాట్లాడారని కూడా మనం చెప్పుకున్నాం గడిచిన వారంలో. 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ఇక్కడ 8 ధన్యతల గురించి ప్రభువారు మాట్లాడతారు. మనకు బైబిల్ గ్రంథంలో ఇంతటి పొడవాటి సుదీర్ఘమైనటువంటి ధన్యతలను గురించినటువంటి జాబితా మనకి ఇక్కడే కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలోనే మనకు ఒక సుదీర్ఘమైనటువంటి పొడవాటి ధన్యతల యొక్క లిస్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో.
కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 8 ధన్యతల గురించి ప్రభువారు మాట్లాడారు. చాలా చక్కటి ఆయన వివరణాత్మకంగా కూడా ఆయన తెలియజేశారన్న విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రతి ధన్యతలో కూడా మనకు 3 భాగాలు కనిపిస్తాయని చెప్పాను మీకు. ప్రతి ధన్యతలో కూడా 3 భాగాలు. ఒకటి ధన్యత, రెండవది లక్షణం, మూడవది ప్రతిఫలం. ఒకటి ధన్యత, రెండవది లక్షణం, మూడవది ప్రతిఫలం. కనుక మనం ధన్యత అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం కాబట్టి, ధన్యత అంటే ఏంటి అర్థం చెప్పండి. ధన్యత అంటే ఏంటి? సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు, సంతోషంగా ఉండేవారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో సంతోషించటానికి మనుషులు చేసే ప్రయత్నాలు అన్నీ కాదు. ఎక్కడ సంతోషం దొరుకుతుంది అని సంతోషాన్ని వెతికేటటువంటి వారు ఈ సమాజంలో కోకొల్లల మంది ఉన్నారు. సంతోషాన్ని వెతుక్కుంటూ ప్రయాణాలు చేసేటటువంటి వారు, ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈ సమాజంలో తక్కువేం లేరు. కానీ నిజమైనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది? నిజమైనటువంటి సంతోషం అంటే నా ఉద్దేశం ఏంటంటే శాశ్వతమైనది, తాత్కాలికమైనది కాదు. శాశ్వతమైనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే, శాశ్వతమైనటువంటి సంతోషం మనకు దొరికే ఒకే ఒక చోటు, అది పరలోకం. పరలోకంలో మాత్రమే శాశ్వతమైనటువంటి సంతోషం మనకు దొరుకుతుంది. మనకు బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కనిపిస్తారు. సొలొమోను గారు ఆయన జీవితంలో సంతోషించటానికి ఏవైతే చేయాలో అన్నీ చేశాడు. ఆయన సొలొమోను గారు సంతోషించటం కొరకు ఏవైతే చేయాలో అన్నీ చేశాడు. అన్నీ చేసి చివరికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే వ్యర్థము అన్నటువంటి మాట చెప్పేశాడు. ఈ మాట చెప్పింది సొలొమోను గారు చూసి చెప్పినవాడు కాదు, చేసి చెప్పినవాడు. ఎందులో సంతోషం ఉంది అని అన్నిటినీ వెతికాడు, అన్నీ అనుభవించాడు. అన్నీ అనుభవించిన తర్వాత సొలొమోను గారికి అర్థమైన విషయం ఏంటంటే వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. కాబట్టి నిజమైనటువంటి సంతోషం ఎక్కడ లభిస్తుంది అంటే పరలోకంలోనే. అయితే ఆ పరలోకములో నిజమైనటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే, ధన్యుల జాబితాలోకి మనం వెళ్ళాలి అంటే, యేసుప్రభు వారు చెప్పారు, ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు ఆయన. ధన్యులుగా మనం ఉండాలి అంటే, లేదా సంతోషకరమైనటువంటి వారముగా మనం జీవించాలి అంటే, నిజమైనటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, యేసుప్రభు వారు చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండటం అనేది ఇది లక్షణం. ఇది ధన్యత గురించి మాట్లాడుకున్నాం, రెండవది లక్షణాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అంటే? అది ఒక లక్షణం. అటువంటి లక్షణాన్ని కలిగి జీవించాలి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి సంఘంలోనికి రావాలి అంటే, సంఘ ప్రవేశం జరగాలి అంటే, వారు ఖచ్చితంగా తమ ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. లక్షణాన్ని గురించి మాట్లాడుకుందాం, రెండవది ప్రతిఫలం గురించి కూడా మాట్లాడుకుందాం. మొదటి ధన్యతలో ఇంకోసారి క్లారిటీ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను, ధన్యత అంటే ఏంటి? ధన్యత అంటే ఏంటి? సంతోషకరమైన జీవితాన్ని జీవించడం. ఏ సంతోషం? తాత్కాలికంగా లభించే ఈలోక సంతోషమా, లేకపోతే శాశ్వతమైనటువంటి పరలోకంలో లభించే సంతోషమా? రైట్, వెరీ గుడ్. శాశ్వతమైనటువంటి పరలోకంలో లభించే సంతోషం. ఈ సంతోషం మనకు లభించాలి అంటే, ఈ సంతోషం కావాలి అనుకుంటే ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి జీవించాలి. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం. ఒక మాట చెప్తాను నేను మీకు. ఎవరు ధన్యులు అని ఆలోచన చేస్తే, లేదా ఎవరు నిజముగా సంతోషించేటటువంటి వారు ఎవరు అంటే, ధనవంతులు నిజమైనటువంటి ధన్యులా అంటే కాదు అంటుంది వాక్యం. లేదు, తమకున్నటువంటి అధికారాన్ని బట్టో పదవిని బట్టో ఈ లోకంలో గర్వించేటటువంటి వారు ధన్యులా అంటే కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. లేదా తమకు తామే మంచివారమని, తమకంటే మంచివారు ఎవరూ లేరని భావించేటటువంటి వారు ధన్యులా అంటే సంతోషకరమైన వారు అంటే కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎవరు ధన్యులు, ఎవరు సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు అంటే యేసుప్రభు వారు చెప్తున్న మాటని చూద్దాం ఒకసారి.
మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనం 3వ వచనాన్ని చూద్దాం. బైబిల్ తెరచి జాగ్రత్తగా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు ధన్యులు, ఎవరు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకునేవారు అంటే ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగేవారు. ముందుగా అసలు దీనత్వం అంటే ఏంటో మనం ఆలోచన చేద్దాం. దీనత్వం అంటే ఏంటి? దీనత్వము అంటే ఏమిటని మనం ఆలోచన చేస్తే, తన ఆత్మ విషయమై తాను ఏమి చెయ్యలేనటువంటి వాడను అన్న విషయాన్ని గుర్తించి పూర్తిగా దేవుని కృప మీద, దేవుని దయ మీద ఆధారపడి ఆయన వైపు చూడటమే దీనత్వం. ఇంకా బాగా చెప్పాలంటే తన ఆత్మను రక్షించుకోవటం కోసం తనను తాను తగ్గించుకొని జీవించటం దీనత్వం. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను నేను. మన దేశంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ధనవంతులు, రెండవది మధ్యతరగతి గలవారు, మూడవది పేదవారు. ఈ ముగ్గురు మన మధ్యన ఉంటారు. ఒకటి ధనవంతులు ఉంటారు, రెండవది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, మూడవదిగా పేదవాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో మాత్రం మనకి ఈ 3 రకాలైనటువంటి వారు కనిపించరు. 2 వర్గాలు కనిపిస్తారు. ఒకటి ధనవంతులు, రెండవది పేదవారు. ఈ ఇద్దరు మాత్రమే మనకు కనిపిస్తారు. ఆ రోజుల్లో ధనవంతులు, పేదవారు. అందుకే మనకి లూకాసు వార్తలో ధనవంతుడి గురించి లాజరు గారు ధనవంతుడి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు కూడా లాజరు గారి గురించి మాట్లాడుతూ ఆయన వాడినటువంటి పదం ఏంటి? లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము నుండి చూద్దాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగ బట్టలను సన్నపనార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండేను. చూడమాట, దరిద్రుడు. దీనత్వం అంటే ఒక విధంగా చెప్పాలంటే దరిద్రమే. అంటే ఏమీ లేనివాడు. ఎవరైనా సహాయం చేస్తే బ్రతికేటటువంటి స్థితిలో ఉన్నవాడు, తనకు తానుగా ఏమీ చేసుకోలేనటువంటి వాడు. దీనత్వం అంటే అర్థం చెప్తున్నాను మీకు. దీనత్వం అంటే అర్థం ఏంటంటే తను ఏమీ చేయలేడు. ఇతరులు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని బట్టి బ్రతికేటటువంటి పరిస్థితిలో ఉన్నవాడు. దీనత్వము అన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని చెప్తున్నాను మీకు. కనుక ఇటువంటి దీనత్వం, ఇంకా బాగా చెప్పాలంటే విరిగి నలిగిన మనసు కలిగిన వాడు. దీనత్వం కలిగి బ్రతకటం అంటే ఏంటి? విరిగి నలిగిన మనసు కలిగి బ్రతికేవాడు. దావీదు గారు ప్రార్థన చేస్తూ దావీదు గారు ఒక మాట అంటున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి ఈ మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనములో దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. దావీదు గారు ఏమంటున్నారంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము కలిగి బ్రతకటం, చెప్పండి ఏంటది? దీనత్వం. దీనత్వం అంటే అర్థం ఏంటి? విరిగి నలిగిన హృదయం కలిగి బ్రతకటం. విరిగి నలిగిన హృదయం కలిగి బ్రతకటం అంటే ఆత్మ విషయమై దీనులైన వారు. అంటే దీనత్వం అంటే ఏంటో మీకు చెప్తున్నాను. మనకు దీనత్వం అంటే ఏంటో అర్థమైతే ఆత్మ విషయమైనటువంటి దీనత్వం ఏంటో మనకి ఈజీగా అర్థమైపోతుంది. అందుచేత తనను తాను ఒక విధంగా చెప్పాలి అంటే, దేవుని ఎదుట నేను చాతగాని వాడిని ప్రభువా, ఏమీ చేయలేని వాడిని అనేటటువంటి మనస్సు కలిగి బ్రతకటం దీనత్వం. కనుక ప్రియులారా, తన ఆత్మ విషయమై ఎవరైతే ఇటువంటి దీనత్వాన్ని కలిగి ఉంటారో, తమ ఆత్మ విషయమై ఎవరైతే ఇటువంటి దీనత్వాన్ని కలిగి ఉంటారో అలాంటి వారు ధన్యులు అని యేసుప్రభు వారు చెప్పారు. అలాంటి వారు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటారని యేసుప్రభు వారు చెప్పారు. కనుక క్రీస్తునందు ప్రియులరా, దీనత్వం అనేటటువంటి పదానికి ఉన్నటువంటి భావన ఏంటంటే, తను ఏమీ చేయలేని వాడిగా ఇతరులు ఏదన్నా చేస్తే ఆ సహాయాన్ని పొందుకొని బ్రతకాలి అన్నటువంటి
ఎదురు చూసేటటువంటి ఒక స్థితియే దీనత్వం. విరిగి నలిగిన హృదయం కలిగి బ్రతకటం దీనత్వం. ఇంకా బాగా చెప్పాలి అంటే ప్రభునందు ప్రియులరా, ఇటువంటి ఒక దీనత్వం అనేది మనకు ఎవరిలోనైనా కనిపిస్తుందా బైబిల్ గ్రంథంలో అని చూస్తే, ముఖ్యంగా ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగిన వారు ఎవరైనా కనిపిస్తున్నారా అని చూస్తే మనకు క్రొత్త నిబంధనలో చక్కటి ఉదాహరణ పరిసయ్యుడు అలాగే సుంకరి. పరిసయ్యుడు సుంకరి గురించినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అక్కడ పరిసయ్యుల్లో తన ఆత్మ విషయమైన దీనత్వం మనకు కనిపించదు. చూద్దాం ఒకసారి. లూకా గారు రాసినటువంటి సువార్త, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి చూద్దాం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు చూడండి ఏమంటున్నాడు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ పరిసయ్యుడిలో ఎక్కడ కూడా ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కనిపించట్లేదు. అంటే తనకు దేవుని అవసరత లేదు అన్నట్టుగానే ఇతని మాటలు కనిపిస్తున్నాయి. అంటే తన యొక్క స్వనీతి మీద ఆధారపడుతున్న వాడిగా ఇక్కడ మనకి పరిసయ్యుడు కనిపిస్తున్నాడు. తన స్వనీతి మీద, తన సొంత నీతి మీద ఆధారపడుతూ నాకు దేవుని యొక్క అవసరత ఏది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి గర్వంతో కూడినటువంటి మాటలు ఇతనిలో కనిపిస్తున్నాయి. అంటే పరిసయ్యుల్లో మనకు కనిపిస్తుంది ఎక్కడ కూడా తన ఆత్మ విషయమైనటువంటి దీనత్వం లేదు అతనికి. అతను చేసే పనులు చెడ్డవని చెప్పలేదు బైబిల్ ఎక్కడ. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉండడం కానీ, 10వ వంతు చెల్లించటము కానీ, లేకపోతే ఇతరుల వల్లే అతను జీవించకుండా ఉండటం అనేది అవి తప్పు అని ఎక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. కానీ ఇతను దేవుని చేత ఎందుకు తృణీకరించబడ్డాడు అంటే, ఇతడు ఎక్కడ కూడా ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి లేడు. ఇతను తన గర్వాన్ని బట్టే ఇతడు తృణీకరించబడ్డాడు. పరిసయ్యుడు ఎందుకు తృణీకరించబడ్డాడు అంటే తన గర్వాన్ని బట్టి తృణీకరించబడ్డాడు. కానీ సుంకరి దగ్గరకు వచ్చేసరికి సుంకరి చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి ఎలాగుందో. సుంకరి ప్రార్థన 13వ వచనం. అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంటే ఇక్కడ మనకు సుంకరిలో కనిపిస్తుంది ఆత్మ విషయమైనటువంటి దీనత్వం. సుంకరిలో కనిపిస్తుంది. అంటే సుంకరికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అదేంటంటే తన నిజస్థితి ఏమిటో సుంకరికి అర్థమైపోయింది. సుంకరి తన నిజస్థితిని గుర్తించాడు. ఏమిటి సుంకరి నిజస్థితి? తను పాపిని అన్న విషయాన్ని గుర్తించాడు. తను పాపిని అన్నటువంటి విషయాన్ని గుర్తించాడు. తనలో పాపం ఉందన్న విషయాన్ని గుర్తించాడు. ఆ పాపముతోనే తాను మరణిస్తే ఆ ఆత్మ ప్రమాదములోనికి వెళ్ళిపోతుందన్న విషయాన్ని గుర్తించిన సుంకరి తన నిజస్థితిని గుర్తించి దేవుని మీద ఆధారపడుతున్నాడు. తన ఆత్మను రక్షించుకోవటానికి దేవుని మీద ఆధారపడుతున్నటువంటి సుంకరి దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను కనికరించు దేవా అని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి జీవించేవారు మొదటిగా తమ నిజస్థితిని గుర్తిస్తారు. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు తమ నిజస్థితిని గుర్తిస్తారు. ఒకవేళ ఈ సమాజంలో వాళ్ళు మంచి పేరు కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, మంచి చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మంచి ఉద్యోగం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, అధికారాన్ని కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, మంచి ధనాన్ని కలిగి ఉండవారు అయి ఉండొచ్చు. కానీ తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగి లేకపోతే, తాము పాపులమన్న విషయాన్ని గుర్తించకుండా, ఆ పాపములోనే జీవించి మరణిస్తే నరకానికి వెళ్ళిపోతామన్న విషయాన్ని గుర్తించకుండా, తమ ఆత్మను రక్షించుకోవడానికి దేవుని కృప మీద, దయ మీద ఆధారపడకుండా ఎవరైతే జీవిస్తున్నారో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగిన వారు కాదు. వారికి తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వము వాళ్ళకి లేదు ప్రియులారా. కనుక ఆత్మ విషయమైనటువంటి దీనత్వం మనకు ఎవరిలో కనిపిస్తుంది అంటే ఇక్కడ సుంకరిలో కనిపిస్తుంది. తన ఆత్మ విషయమైనటువంటి దీనత్వం, తన యొక్క నిజస్థితిని గుర్తించాడు సుంకరి.
ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు ఇంకా ప్రభు దగ్గరికి రాని వాళ్ళు. ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చినా సరే ఇంకా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ఎంతమంది అయితే దూరంగా ఉన్నారో వారందరితో నేను మాట్లాడుతున్నాను ఈ సమయంలో దేవుని పక్షాన. మీరు ఇంకా మారు మనసు పొందకుండా, మీరు బాప్తీసం తీసుకోకుండా మీరు దూరంగా ఉన్నారంటే మీ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం మీకు లేదు అని దాని అర్థం. మీ జీవితంలో పాపం ఉందన్న విషయాన్ని మీరు ఎరిగి కూడా ఆ పాపం అనేది మరణిస్తే మిమ్మల్ని ప్రమాదంలోకి తీసుకొని వెళ్తుందన్న విషయాన్ని ఎరిగి కూడా మీ ఆత్మను రక్షించుకోవడానికి మీరు దేవుని కృప మీద, మీరు దేవుని దయ మీద మీరు ఆధారపడట్లేదు అంటే చెప్పండి, వీళ్ళకి ఏమీ లేదు, తమ ఆత్మ విషయమై దీనత్వం లేదు. అంటే తమ ఆత్మను రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన లేదు. యేసుప్రభు వారు వచ్చి 2023 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వచ్చారు, సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. ఎవరి కోసం? పాపంలో జీవిస్తున్న వారిని రక్షించడం కోసం. పాపంలో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, తన పాపానికి క్షమాపణ దొరకాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు ఈ భూమి మీద చేసినా సరే అతని పాపానికి క్షమాపణ లభించదు. అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, భూదానం చేసినా, ఇక ఏ దానాలు చేసినా ఒక వ్యక్తి తన పాపము నుంచి విడిపించబడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి తన ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి జీవించాలి. తన ఆత్మను రక్షించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ యొద్దకు అతను రావాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం మాత్రమే ఆ వ్యక్తిని తన పాపం నుంచి విడిపిస్తుంది, తనకు పాపక్షమాపణ అనుగ్రహిస్తుంది. అతని పాపము నుంచి విమోచించేది యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం, ఆయన శిలువ బలియాగం మాత్రమే. ఈ విషయం యేసు ప్రభు వారు వచ్చి 2023 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఈ విషయం ఈ సమాజానికి ప్రకటించబడుతుంది. సువార్తగా ఇది ప్రకటించబడుతుంది. అనేక మంది వింటున్నారు. కానీ వింటున్నటువంటి వారు ఎంతమంది తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నారు? ఆలోచన చేయండి. చాలామంది భావన ఏంటంటే యేసు ప్రభు అసలు మాకు సంబంధించిన వాడు కాదు, ఆయన ఎవరో తెల్లోళ్ళ దేవుడు, ఇంకొకళ్ళ దేవుడు. అంటే యేసు ప్రభు వారు ఏదో ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినవాడు అనుకుంటున్నారే కానీ యేసు ప్రభు వారు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసి తమ ఆత్మను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వచ్చారని, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువలో చిందించి ప్రాణం పెట్టారని, ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారానే మనుషులకు పాపక్షమాపణ లభిస్తుందన్న సత్యాన్ని ఈ సమాజం గుర్తించట్లేదు, నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. అందుకే సిలువను గుర్చినటువంటి సువార్త అంట నశించే వారికి ఎలాగుందంటాడు పౌలు గారు? వెర్రితనముగా ఉంది. నిన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు, నిన్ను రక్షించడానికి తన రక్తం కార్చాడు, నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు అంటే మమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చాడా? మమ్మల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి భావనతో ఈరోజు సమాజం బ్రతుకుతుంది ప్రియులారా. ఇది ఒక వర్గం అయితే మరొక వర్గం దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. తాము పాపములో ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ ఆ పాపం అనేది వాళ్ళని ప్రమాదంలోకి తీసుకుని వెళ్తుందన్నటువంటి భయం కానీ, ఆ పాపము నుంచి విడిపించబడటానికి యేసుప్రభు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలన్నటువంటి ఆలోచన కానీ చెయ్యకుండా బ్రతుకుతూ ఉంటారు చాలామంది. కారణం ఏంటంటే ఇలాంటి వారికి ఆత్మ విషయమైన ఏమి లేదు, దీనత్వం లేదు. తమ ఆత్మను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన లేని వాళ్ళు, దీనత్వం లేనటువంటి వాళ్ళు, తమ ఆత్మను కాపాడుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు వీళ్ళు. మనకు సుంకరిలో తన ఆత్మ విషయమైనటువంటి దీనత్వం ఎలా కనిపిస్తుందో చూడండి. నేను పాపిని దేవా, నేను మంచివాడిని కాదు, ఆకాశం వైపు కనులు ఎత్తడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అంటున్నాడు. ఆకాశం వైపు కనులు ఎత్తడానికి సుంకరి ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? ఆకాశం వైపు కనులెత్తడానికి సుంకరి ఎందుకు భయపడుతున్నాడు? మీలో ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే ఆకాశం వైపు కనులెత్తడానికి మీకు భయమా? మనకేం భయం ఉంటుంది? ఏం భయం ఉండదు. కానీ సుంకరి మాత్రం ఆకాశం వైపు కనులెత్తడానికి నేను భయపడుతున్నానంటే, ఆకాశం వైపు సుంకరి కనులెత్తడానికి అంటే కనులెత్తి చూడడానికి ఎందుకు భయపడుతున్నాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు భయపడుతున్నాడంటే ఆకాశము అవతల ఉన్నది పరలోకం, ఆ పరలోకంలో ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుడు. మనకు కనిపిస్తున్న ఆకాశం ఉంది చూసారా, ఆ ఆకాశం అవతల ఉన్నదే పరలోకం, అక్కడే ఉన్నాడు ఆయన. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడు. కనుక ఆకాశం అవతల ఉన్నటువంటి పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు చూడటానికి
సుంకరికి ధైర్యం సరిపోవట్లేదు. ఆకాశం వైపు కనులెత్తుటకైనను నాకు ధైర్యం సరిపోవట్లేదు దేవా, ఎందుకంటే నేను పాపిని. అంటే సుంకరి తన నిజస్థితిని గుర్తించాడు. చాలామంది తమ నిజస్థితిని గుర్తించరు ప్రియులరా. తాము పాపములో ఉన్నామన్నటువంటి విషయాన్ని చాలామంది గుర్తించరు. తమకున్న పేరును బట్టో, చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, డబ్బును బట్టో, కులాన్ని బట్టో చాలామంది తమ యొక్క నిజస్థితిని గుర్తించరు. మేము పాపులం అన్నటువంటి విషయాన్ని గుర్తించరు. ఆ పాపం వల్ల మాకు రెండవ మరణం వస్తుందనే విషయాన్ని గుర్తించరు. దాన్ని తప్పించుకోవడానికి దేవుని కృప మీద ఆధారపడకుండాటువంటి బ్రతుకుతున్న వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఆత్మవిషయమైన దీనత్వం లేనటువంటి వారు. కనుక క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఆత్మవిషయమైనటువంటి దీనత్వం ఉందా? నేను మొట్టమొదటిగా మాట్లాడుతుంది బాప్తీసం తీసుకొనని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ ఆత్మను గురించిన దీనత్వం మీకుందా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నారు? యేసుప్రభు వారు 2023 సంవత్సరాల క్రితం మీకోసం వచ్చి మీకోసమే మీ పాపం కోసమే ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారు అన్నా కూడా మీ మనసు కరగట్లేదా? మీ పాపం మీరు మరణిస్తే మిమ్మల్ని ప్రమాదంలోకి తీసుకుని వెళ్తున్నటువంటి బాధ మీకు లేదా? భయం మీకు లేదా? ఆ పాపము నుంచి విడిపించబడటానికి మీరు దేవుని కృప మీద మీరు ఆధారపడాలి. మీరేమి చేయలేనటువంటి వారు అన్నటువంటి విషయం మీకు అర్థం కావట్లేదా? ఒకవేళ మీకు అర్థం కాకపోతుంటే మీరు మీ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం లేనటువంటి వారిగానే మీరు బ్రతుకుతున్నారు. ఇలాంటి వారి గురించి ఏమనుందో బైబిల్లో చూద్దాం ఒక మాట. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. గనుక మీరు వినుటకు విందురే గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురే గాని ఏ మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచు. వింటున్నారు కానీ గ్రహించట్లేదు. పాపం వల్ల ప్రమాదం, పాపం వల్ల నష్టం, పాపం వల్ల నరకం అన్నటువంటి మాట వింటున్నారు కానీ అయ్యో ఈ పాపము నుంచి నేను బయటపడాలి, ఈ పాపము నుంచి నేను బయటపడటానికి నాకున్న ఒకే ఒక మార్గం దేవుడు, నేను ఆయన మీద ఆధారపడాలి, ఆయన మాత్రమే నన్ను ఈ పాపం నుంచి విడిపించగలడు, ఆయన మాత్రమే నా పాపానికి క్షమాపణ ప్రసాదించగలడు, ఆయన మాత్రమే నా ఆత్మను కాపాడగలడు అని ఆయన కృప మీద దయ మీద ఆధారపడుతున్నటువంటి వారు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. వింటున్నారు కానీ గ్రహించట్లేదంట. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమైనటువంటి దీనత్వం, మన నిజస్థితిని మనం గుర్తించటం ప్రభునందు ప్రియులు. ఒకవేళ మనం పైకి మంచివారిగా కనిపించవచ్చేమో, పైకి గొప్పవారిగా కనిపించవచ్చేమో, కానీ మనకు తెలుసు మన నిజస్థితి ఏమిటో. మన నిజస్థితి ఏంటో మనకు బాగా తెలుసు, దేవుడికి తెలుసు. అందుకే ఒకరోజు యెషయా గారు దేవుని యొక్క మహిమను యెషయా గారు చూసినప్పుడు వెంటనే యెషయా గారికి ఒక విషయం అర్థమైపోయింది. యెషయా గారికి తన నిజస్థితి ఏమిటో అర్థమైపోయింది. తన నిజస్థితి అర్థమైనటువంటి యెషయా గారు ఆయన ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి ఈ మాట చూద్దాం. యెషయా గ్రంథము ఒకసారి ఈ మాట చూద్దాం. 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం ఒక్కసారి 5వ వచనములో యెషయా గారు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అయ్యో ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రుడను, అయ్యో నేను అపవిత్రుడని అంటున్నాడంటే యెషయా గారికి ఏమర్థమైపోయింది? యెషయా గారికి తన నిజ స్థితి ఏమిటి అర్థమైపోయింది. ఎప్పుడు దేవుని మహిమను ఎప్పుడైతే చూశాడో వెంటనే యెషయా గారికి తన నిజస్థితి అర్థమైపోయి, దేవా నేను అసలు నీ కోసం ఏం చెయ్యగలను, నీ కోసం నేను ఏమి ఇవ్వగలను, అసలు నా బతుకేంటి అన్నటువంటి విషయం అర్థమైపోయి యెషయా గారు అంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడినయ్యా. తమ నిజస్థితిని గుర్తించాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలా ఎంతమంది తమ నిజస్థితిని గుర్తిస్తారో వారు తమ ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఉంటారు. అంటే తమ ఆత్మను రక్షించుకోవడానికి వారు దీనత్వం కలిగి ఉంటారు, తమ నిజస్థితిని గుర్తించిన వారు. అందుకే ఇదే యెషయా గారు ఏమంటాడంటే, మన నీతి కార్యాలు దేవుని ఎదుటంట మురికి గుడ్డల వలె ఉన్నాయి అంటాడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఇదే యెషయా గ్రంథంలోనే ఒకసారి ఏమనుందో చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము
యెషయా గ్రంథము 64వ అధ్యాయము ఒకసారి 6వ వచనములో ఏముందో చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రము లాంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. మా నీతి కార్యాలన్నీ దేవా నీ ఎదుట మురికి గుడ్డలా కనపడుతున్నాయా. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందో, దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థమవుతుందో, దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుందో, అప్పుడు మన నిజస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. యెషయా లాంటి ఒక భక్తుడు అంటున్నటువంటి మాట, నేను అపవిత్రుడినయ్యా, నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవులు గలవాడిని, మా నీతి కార్యాలు దేవాన్ని ఎదుట అయ్యా మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనత్వం అంటే ఇది. దీనత్వం దేని విషయమైనటువంటి దీనత్వం? తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం, తమ ఆత్మను రక్షించుకోవడానికి కలిగి ఉండేటటువంటి దీనత్వం. ఇది మనకు ఒక యెషయా గారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది సుంకరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సుంకరిలో తన ఆత్మను కాపాడుకోవాలన్నటువంటి ఒక దీనత్వం అనేది సుంకరిలో మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కనుక క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే తమ పాపము విషయమై వారు తమ నిజస్థితిని గుర్తిస్తారో వాళ్ళు ఆలస్యం చేయరు. వాళ్ళు తమ ఆత్మను రక్షించుకోవడానికి ఆలస్యం చేయరు. ఎప్పుడైతే దేవుని వాక్యం వాళ్ళ చెవిని పడి, ఇదిగో నువ్వు పాపంలో జీవిస్తున్నావు, ఆ పాపం అనేది నువ్వు మరణించిన తర్వాత నిన్ను ప్రమాదంలోకి తీసుకుని వెళ్తుంది, నువ్వు ఆ పాపము నుంచి విడిపించబడటానికి నువ్వు దేవుని కృప మీద నువ్వు ఆధారపడాలి, దీనత్వం కలిగి జీవించాలి, ఆయన ఆశ్రయించాలని దేవుని వాక్యం ఎప్పుడైతే వినిపిస్తుందో, మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వాళ్ళు ఆలస్యం చేయరు తమ పాపము నుంచి బయటపడటానికి, అంటే బాప్తీసం తీసుకోవడానికి ఆలస్యం చేయరు. చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అన్న మాటలు రావు. పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్ముడు పేతురు గారి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం చేశారు. మనకు తెలుసు, ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు, అనేక మంది వాక్యం విన్నారు. కానీ అందులో ఒక 3000 మంది మాత్రం స్పందించారు. వాళ్ళు స్పందించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. పేతురు గారు చెప్తున్నాడు వాక్యములో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. 37వ వచనం. ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట విన్నారో వాళ్ళు అంటున్నారు, వారు ఆ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతురు. 41, 42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడ తెగక ఉండిరి. మీరు చెప్పండి, వాక్యం విన్న తర్వాత వీళ్ళు వెంటనే వాక్యానికి సంబంధించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు అంటే వీళ్ళు తమ ఆత్మ విషయమైన ఏం కలిగి ఉన్నారు? దీనత్వాన్ని కలిగి ఉన్నారు. ఆలస్యం చేయట్లేదు, తమ ఆత్మను రక్షించుకోవడానికి ఆలస్యం చేయట్లేదు. ఎప్పుడైతే ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుని మీరు సిలువ వేసి చంపేశారనగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైపోయింది. మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి మా ప్రభుని మేము సిలువ వేశామా, మేము చాలా పెద్ద తప్పు చేశాం అన్న ఒక్క విషయం. రెండో విషయం ఏంటంటే తమ పాపముల విషయమైనటువంటి చింత. రెండవ విషయం, ఒకటి మా కోసం వచ్చిన ప్రభుని మేము సిలువ వేశామన్నటువంటి బాధ, రెండవది మేము పాపములో జీవిస్తున్నామన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించి, ఈ 2 విషయాలై మేమేమి చేయాలి అని చెప్పి వచ్చి పేతురు గారిని అడిగారు. అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు వెంటనే బాప్తీసం పొందండి. అంటే చూద్దాంలేండి, ఇప్పుడే కదా మీరు ప్రసంగం చేశారు, ఇప్పుడే కదా వాక్యం చెప్పారు, వచ్చే పెంతెకొస్తు పండుగ దినమందు తీసుకున్నాములేండి అనలేదు వీళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారంట? బాప్తీసం తీసేసుకున్నారు. అంటే ఎవరైతే తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ చెవిలో వాక్యం పడిందంటే గుర్తుపెట్టుకోండి, ఆలస్యం చేయరు వాళ్ళు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి పాపం ఒకవేళ మరణిస్తే అది ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది? ప్రమాదంలోకి నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది అన్న భయం ఉంటుంది వాళ్ళలో.
కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే తమ ఆత్మ విషయం గురించినటువంటి చింత ఈరోజు ఎంతమందికి ఉంది? వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, ఇంకా బాప్తీసం తీసుకోకుండా చూద్దాం అనుకుంటున్నాం. ఈలో పోతే ఏంటి? ఈలో పోతే ఏంటి పరిస్థితి? గ్యారంటీ లేదు కదండి. షాప్కి వెళ్ళి ఒక టీవీ కొంటే గ్యారంటీ ఇస్తాడు, ఒక ఫ్యాన్ కొంటే గ్యారంటీ ఇస్తాడు, అవునా కదా? ఎన్ని సంవత్సరాలంటే పనిచేస్తుందని అడుగుతాం మనం. కానీ మనకు గ్యారంటీ లేని జీవితం కదా ఇది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితాన్ని జీవిస్తున్నాం మనం పాపంలో బ్రతుకుతున్నప్పుడు మన ఆత్మ విషయమైన దీనత్వం మనకు ఎందుకు రావట్లేదు? అమ్మో, నేను ఇలాగే ఉండి చనిపోతే నా ఆత్మ ఏంటి పరిస్థితి అన్నటువంటి ఆలోచన, చింత ఎందుకు రావట్లేదంటే అలాంటి వారికి తమ ఆత్మ విషయమైన ఏమి లేదు చెప్పండి, దీనత్వం అనేది లేదు. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ప్రియులారా. తమ ఆత్మ విషయమైనటువంటి చింత కలిగినటువంటి వారు. ఒక చెరసాల అధికారి ఆ రాత్రే పౌలు గారి దగ్గరకు వచ్చి రక్షణ పొందుటకు మేమేం చేయాలని వచ్చి పౌలు గారిని అడుగుతాడు. నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి అంటే ఆ రాత్రే వెళ్ళిపోయి పౌలు గారు వాళ్ళకి బాప్తీసం ఇచ్చేస్తాడు. ఆ రాత్రే తీసుకెళ్ళి బాప్తీసం ఇస్తాడు. అంటే ఆలస్యం చేయలేదు వాళ్ళు ఆలస్యం చేయలేదు ప్రభునందు ప్రియులారు. ఒక చెరసాల అధికారి, తర్వాత ఒక కొర్నేలి ఇంటి వారు కూడా ఎప్పుడైతే పేతురు గారు వచ్చి వాక్యం చెప్పారో ఏం చేశారు? వెంటనే బాప్తీసం తీసేసుకున్నారు. ఒక నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాడు యెరూషలేముకి, వాక్యం చదువుతున్నాడు, యెషయా గ్రంథం అర్థం కావట్లేదు. అంతలోనే దేవుడు ఫిలిప్పు గారిని పంపించాడు. వెళ్ళి చెప్పు నువ్వు అన్నాడు. ఫిలిప్పు గారు వెళ్ళి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపించని ఎడల నాకు ఎలా అర్థమవుతుంది, మీరు వచ్చి దయచేసి వాక్యం చెప్పండి అన్నాడు. అప్పుడు ఫిలిప్పు గారు రథం ఎక్కిన తర్వాత యేసు ప్రభువాన్ని గురించినటువంటి సువార్త చెప్పినప్పుడు రథం మీద వెళుతుండగానే నీళ్లు రాగానే ఆపేయమన్నాడు. అదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వడానికి మీకేమన్నా ఆటంకమా, నాకు ఇచ్చేయండి. వెంటనే నపుంసకుడు దిగి బాప్తీసం తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగిన వారు ఇలా స్పందిస్తారు వాక్యానికి. నేను చాలా చోట్లకు వెళ్తుంటాను కదా, కొన్నిసార్లు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. బాప్తీసం ఎలాంటి వాళ్ళకి ఇస్తుంటాను తెలుసా? ఒక్కోసారి నేను 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఇక అయిపోయింది. ఇంకా మీరు ఆలోచించండి, 50, 55 అంటే ఇంకేంటి పరిస్థితి? పింఛన్కి పెట్టుకోవచ్చు. పింఛన్ ఎంత పింఛన్కి ఎంత? 3,000 వయసు ఎంత ఏమండి? 60 సంవత్సరాలు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ తరిగిపోయింది, దేవుడిచ్చిన అవయవాలు తరిగిపోయినాయి, దేవుడిచ్చిన ఓపిక అయిపోయింది, దేవుడిచ్చిన అయితే అయిపోయింది. ఇంకా 60 తర్వాత 60 సంవత్సరాలకి ఈ 60 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేసాం? మళ్ళీ చిన్నప్పటి నుంచి వాక్యం విన్నవాళ్ళు వీళ్ళు, ఏదో మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, చిన్నప్పటి నుంచి వాక్యం విన్నవాళ్ళు. సండే స్కూల్ నుంచి వెళ్ళిన సండే స్కూల్ స్టూడెంట్స్, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు సండే స్కూల్ నుంచి వాక్యం విన్నటువంటి వాళ్ళు 50 సంవత్సరాలకు బాప్తీసం తీసుకుంటున్నారంటే వీళ్ళకి ఆత్మ విషయమైన దీనత్వం ఉందా? అంటే ఈ 50 సంవత్సరాలు ఏమనుకున్నారంటే చేయాల్సినవన్నీ చేసేద్దాం, ఇంకా అయిపోయింది. 50 సంవత్సరాలు శరీరం సహకరించట్లేదు, ఏం చేద్దామన్నా ఇక ఎందుకులే బాప్తీసం తీసుకుని ఆ చర్చిలో కూర్చొని స్తోత్రం అని చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుందామని తీసేసుకున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ ఎన్ని సంవత్సరాల కంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి 50 అండి, ఎంత? 62 సంవత్సరాలు రాగానే గవర్నమెంట్ అంటుంది, చాలు ఇక నువ్వు చేసింది, నీ సేవలు మాకు అవసరం లేదు, ఇంట్లో కూర్చుంటే పింఛను పంపిస్తాం అంటున్నారు. అంతేనా? 62 సంవత్సరాలు రాగానే ప్రభుత్వమే అంటుంది మాకు అవసరం లేదని. కానీ ప్రభువుకి ఏ రకంగా ఉపయోగపడతాం ఆ వయసులో? నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ అవయవాలన్నీ లోకం కోసం, నీ కోసం, కుటుంబం కోసం నువ్వు వెచ్చించి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కోసం ఆ వయసులో నువ్వు ఏం చేద్దామని సరే ఆలోచన చేయండి. అందుకే వాక్యం అంటుంది, యవ్వన కాలమందు నరుడు నా కాడి మోయుట శ్రేష్టము. యవ్వన కాలంలో ఎత్తుకోవాలండి దేవుని కాడి, యవ్వన కాలంలో ఎత్తుకోవాలి. 23 సంవత్సరాలు అయిపోయింది నేను బాప్తీసం తీసుకొని. 23 సంవత్సరాలు. 2001వ సంవత్సరం జనవరి 1 నా బాప్తీసం. మీకు తెలిసినంత వాక్యం కూడా నాకు తెలియదు. మీరు అక్కడ కూర్చొని చాలామంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. మీలాగా నేను సండే స్కూల్కి వెళ్ళినండి కాదు. విన్నాను, ప్రభు వాక్యం నన్ను ఆకర్షించింది. చాలు ఇప్పటి వరకు జీవించిన జీవితం అనుకున్నాను, ఆ జీవితాన్ని వదిలిపెట్టేశాను.
ఆలస్యం చేయకుండా ఇంట్లో వాళ్ళకు కూడా ఒక మాట చెప్పలేదు. నేను బాప్తిస్మం ఇస్తున్నాను, సిద్ధపడతారా అని పాస్టర్ గారు సేవకుడు ప్రకటన చేశారు. నేను తీసుకుంటాను, నాకు ఇచ్చేయండి. వెంటనే వెళ్ళిపోయాను, బాప్తిస్మం తీసి 2001 సంవత్సరం జనవరి 1. ఈ 23 సంవత్సరాలు దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు నాకు ఇచ్చిన అవయవాల్ని ఆయన పనిలో వినియోగించుకున్నానని చెప్పడానికి నేను నిజంగా ఆనందిస్తున్నాను. నేను ఈ క్షణాన కన్ను మూసిన నా ధైర్యం ఏంటో తెలుసా? నేను ఖచ్చితంగా పరదేశికి వెళ్ళిపోతాను. ఈ క్షణాన నేను చనిపోయినా నేను పరదేశికి వెళ్తానన్న విశ్వాసం నాకుంది. ఒకవేళ ప్రభు ఈరోజే వచ్చినా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతానన్న విశ్వాసం నాకుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమైనటువంటి దీనత్వం, మీ ఆత్మను గురించినటువంటి దీనత్వం మీకు లేదు అంటే, మిమ్మల్ని రక్షించుకోవాలన్న, మీ ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన మీకు రావట్లేదంటే, మీ ఆత్మను గురించినటువంటి దీనత్వం మీకు ఏమి లేనట్టు, మీ ఆత్మను గురించినటువంటి దీనత్వం లేనట్టు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళలో ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఇంకా చూద్దాములే అన్నటువంటి ఆలోచనతో ఒకవేళ ఉంటే, మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఆలస్యం చేయకండి. మీ ఆత్మను రక్షించుకోవడం కోసం, మీ ఆత్మను రక్షించుకోవడానికి ఆలస్యం చేయకండి. మీ ఆత్మను రక్షించుకోవాలంటే మీరు చేయవలసింది ఆ దేవుని మీద మీరు ఆధారపడవలసింది. మీరు ఏమి చేయలేము, మనం ఏం చేయలేము. మన ఆత్మను రక్షించుకోవడానికి మనం చేయగలిగింది ఏమి లేదు. మనం ఏమీ చేయలేనటువంటి ఎటువంటి వాళ్ళం మనం? ఒక దరిద్రులమే ఒక విధంగా చెప్పాలండి. ఏమీ చేయలేనట్టు, కేవలం ఆయన కృప మీద ఆధారపడేటటువంటి వారం మనం, అంతే. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడతాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమైన దీనత్వం ఏమన్నారు యేసు ప్రభు వారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటారు అంటే, తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి తమలో ఉన్నటువంటి పాపము నుంచి బయటపడటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో వారి పాపాలు కడిగి వేసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వాక్యానుసారమైనటువంటి బాప్తిసం పొందుతారో వారు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటారు. పరలోక రాజ్యం వారిది. బాప్తిసం విషయంలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆవేశంతో ఎప్పుడు కూడా బాప్తిసం తీసుకోకూడదు. ఆవేశంతోనూ ఉద్రేకంతోనూ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటాను, ఇలా తీసుకోకూడదు బాప్తిసం. లేకపోతే ఆ వ్యక్తి చాలా మంచివాడండి, మంచి పనులు చేస్తాడండి, అతను బాప్తిసం తీసేసుకుంటే సరిపోతుంది అని చేసే మంచి పనులను బట్టి బాప్తిసం ఎప్పుడు తీసుకోకూడదు. ఎవరో బలవంతం చేశారని బాప్తిసం ఎప్పుడు తీసుకోకూడదు. బాప్తిసం అనేది ఎప్పుడు తీసుకోవాలంటే, తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగినప్పుడే బాప్తిసం తీసుకోవాలి. ఎస్, నేను పాపంలో ఉన్నాను, నేను పాపంలో జీవిస్తున్నాను, ఈ పాపము నన్ను ప్రమాదంలోకి తీసుకుని వెళ్తుంది, నేను ఆలస్యం చేయకూడదు. నా పాపము నుంచి నన్ను రక్షించగలిగిన వాడు దేవుడు మాత్రమే. నేను ఆధారపడవలసింది ఆయన కృప మీద, ఆయన దయ మీద నేను ఆధారపడాలని తమ ఆత్మ విషయమైన దీనత్వం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి. అది సరైనటువంటి బాప్తిసం. ఆత్మ విషయమైన దీనత్వం కలిగి తీసుకోవాలి బాప్తిసం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి సేవకుడిగా నేను పిలిపిస్తున్నాను. ఇంకా మీరు ఆలస్యం చేస్తుంటే, ఒకవేళ మంచేదో చెడేదో మీరు ఎరిగినటువంటి స్థితిలో ఉండి లోకం మీద మీకు అవగాహన అనేది వచ్చి ఉంటే ఆలస్యం చేయకండి బాప్తిసం తీసుకోవడానికి. ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వారు ధన్యులు అని, వారు నిజమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారని యేసు ప్రభు వారు చెప్పారు. ఆత్మ విషయమైన దీనత్వం అనగా ఏమిటి అంటే ఇది. అర్థమైందే అనుకుంటున్నాను నేను. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆత్మ విషయమైన హీనత్వం ఏంటో చూద్దాం. ఆత్మ విషయమైన దీనత్వం ఏంటో చూసాం కదా. చెప్పండి, ఆత్మ విషయమైన దీనత్వం ఎవరికి ఉండాలి? ఆత్మ విషయమైన దీనత్వం ఎవరికి ఉండాలి? ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా లోకంలో ఉన్నారో వాళ్ళకి ఆత్మ విషయమైన దీనత్వం ఉండాలి. రైట్, ఓకే, అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు రెండవది ఆత్మ విషయమైన హీనత్వం. ఆత్మ విషయమైనటువంటి హీనత్వం అంటే ఏంటి? ఆత్మ విషయమైనటువంటి హీనత్వం అంటే ఏంటంటే, బాప్తిసం తీసుకొని సంవత్సరాలు గడిచిపోతున్న ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా బ్రతకటం ఆత్మ విషయమైన హీనత్వం. అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరొకసారి.
ఆత్మ విషయమైనటువంటి హీనత్వం అంటే బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోయింది. బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోయినా ఏమీ లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. ఆత్మీయ ఎదుగుదల లేదు అంటే ఇదేంటి? ఆత్మ విషయమైన హీనత్వం. అంటే బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోతున్నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోయినా దానిని గురించిన చింత కానీ, దానిని గురించిన బాధ కానీ, దానిని గురించిన భారం కానీ, దానిని గురించినటువంటి భయము కానీ లేకుండా బ్రతకటం ఆత్మ విషయమైన హీనత్వం. అయ్యో ఇదేంటి, నేను బాప్తీసం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక ప్రార్థన చేయట్లేదు, ఒక పాట పాడట్లేదు, ఒక మాట చెప్పట్లేదు, ఏమిటి నా ఆత్మీయ స్థితి అని తమ ఆత్మీయ స్థితిని బట్టి ఏం చేయాలంటే దుఃఖించాలి దేవుడి దగ్గర. తమ ఆత్మీయ హీన స్థితిని బట్టి దేవుని దగ్గర బాధపడాలి. ఆత్మీయంగా ఎదగని వారు 10 సంవత్సరాలు అయిపోయిందండి బాప్తీసం తీసుకొని, 10 సంవత్సరాలు అయిన తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఆత్మీయ ఎదుగుదల లేదంటే దాన్ని చెప్పండి ఏమందాం? ఆత్మీయ హీనస్థితి కదా అది, ఆత్మీయ హీనస్థితే. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఈజీగా ఒక మాట చెప్తాను. ఉదాహరణగా పిల్లవాడిని స్కూల్లో ఏ వయసులో ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు? 3 సంవత్సరాల నర్సరీ, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రాగానే నర్సరీలో వేస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు 1 సంవత్సరం గడిచేసరికి నర్సరీలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చేయాలి? ఎల్కేజీలోకి వచ్చేయాలి. ఇంకొక సంవత్సరం గడిచేసరికి యూకేజీలోకి వచ్చేయాలి. మరొక సంవత్సరం అయ్యేసరికి ఫస్ట్ క్లాస్కి వచ్చేయాలి. ఇంకో సంవత్సరం జరిగేసరికి సెకండ్. ఇలా సంవత్సరాలు గడిచే కొలది నర్సరీలో ఉన్నవాడు క్లాసులు దాటుకుంటూ ముందుకు వచ్చేయాలి. అప్పుడు స్కూల్లో జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లవాడి విషయమై ఏం చేస్తారు? వాళ్ళకి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఓహే మా వాడు సంవత్సరం క్లాసులు మారుతూ వచ్చేస్తున్నాడు అన్నటువంటి ఒక ఆనందం. అలా కాకుండా నర్సరీలో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ సంవత్సరం నర్సరీలోనే ఉన్నాడు, 2వ సంవత్సరం నర్సరీలోనే ఉన్నాడు, 3వ సంవత్సరం కూడా నర్సరీలో ఉన్నాడు, 4, 5 సంవత్సరాలైనా నర్సరీలో ఉన్నాడు. మీరు చెప్పండి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అందరిని పిలిచి కృతజ్ఞత కూడిక పెట్టి మా వాడు 5 సంవత్సరాలైనా నర్సరీలో ఉన్నాడండి, దేవునికి స్తోత్రం అంటారా? ఏమంటారు? ఏంటి వీడు 5 సంవత్సరాలైన నర్సరీలో నుంచి బయటికి రావట్లేదు, ఏమైంది వీడికి అనేటటువంటి బాధ ఉంటుందా లేదా? చెప్పండి మీరు, బాధ. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3 సంవత్సరం. మీ అబ్బాయికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? మీ పిల్లలకి, ఈయనకి 2 కమల పిల్లలు పుట్టారు కదా, 6 నెలలు. సంవత్సరాలు అంటే రోజులు గడిచే, నెలలు గడిచే కొంది ఆ పిల్లల్లో ఏం కనిపించాలంటే భౌతికమైనటువంటి ఎదుగుదల కనిపించాలి. కింద సంవత్సరానికా పాకేది, నేల మీద పాకేది సంవత్సరానికా? చెప్పు. 8 నుంచి 12 నెలల లోపంట నేల మీద పాకుతారు. అంటే తప్పటడుగులు ఎన్ని సంవత్సరాలకి వేస్తారు? 2 సంవత్సరాల సంవత్సరం అండి. ఆ సంవత్సరానికి కొంచెం తప్పటడుగులు. 2 సంవత్సరాలకి కొంచెం పర్లేదు, బాగానే నడుస్తారు. 3వ సంవత్సరానికి అంటే ఇప్పుడు పుట్టి 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయింది, 4 అయింది, 5 అయింది, 6వ సంవత్సరం వచ్చింది, 7వ సంవత్సరం కూడా వచ్చింది. 7వ సంవత్సరంలో నేల మీద పడి పాకుతున్నాడు అనుకోండి, వాడు కృతజ్ఞత కూడికి ఎవరైనా పెడతారా? ఏం చేస్తారు? ఏంది ప్రభువా వీడి పరిస్థితి, 6 సంవత్సరాలైనా పాకటం ఏంటి ప్రభువా, వీడు నేల మీద నడవడా, వీడు నడవటం చూడవా మా కళ్ళతో అన్నటువంటి బాధ ఆ తల్లిదండ్రుల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత క్లాసులు మారకపోతే ఎటువంటి బాధనో, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డ భౌతికంగా ఎదగకపోతే ఆ తల్లిదండ్రులకు ఎటువంటి బాధనో. ప్రియులారా, బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోతున్నా మనలో ఆత్మీయ ఎదుగుదల లేకపోతే అదేంటో తెలుసా? ఆత్మీయ హీనస్థితి. ఆత్మీయ హీనస్థితి. ఆ ఆత్మీయ హీనస్థితిని గురించి మనకేముండాలి? దిగులుండాలి, బాధ ఉండాలి. అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బాప్తీసం తీసుకొని, ఏంటి నా పరిస్థితి? ఒక మాట లేదు, ఒక పాట లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక పరిచర్య లేదు, ఏంటి నా బతుకున్నటువంటి దిగులు, చింత, విచారణ లేకుండా ఒకవేళ మనం బ్రతికేస్తున్నామంటే మన ఆత్మీయ హీనస్థితిని గురించిన బాధ లేదు, చెప్పండి, దిగులు లేదు, చింత లేదు, విచారణ లేదు.
వీళ్ళని ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అదే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. వీళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. బైబిల్ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏం చేస్తున్నారు? బుద్ధి లేనటువంటి కన్యకలు ఏం చేస్తున్నారంట? కునికి నిద్రపోతున్నారంట. కునికి నిద్రపోతున్నారంటే వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నా, వీళ్ళ దివిటీల్లో నూనె లేకపోయినా వీళ్ళకి ఏమీ లేదు. అయ్యో మా దివిటీలు ఆరిపోతున్నాయన్న చింత లేదు, మా దివిటీలు వెలగట్లేదన్నటువంటి బాధ లేదు, విచారణ లేదు, భారం లేదు, ఏమీ లేకుండా హాయిగా నిద్రపోతున్నారంట. అంటే వీళ్ళు ఆత్మీయ హీన స్థితిలో ఉన్న దాని గురించిన దిగులు లేదు వీళ్ళకి. ఆత్మీయంగా ఎదగలేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నా సరే, సంవత్సరాలు అయిపోతున్నా వీళ్ళకి ఏమాత్రం దిగులు లేదు, నిద్రపోతున్నారు హాయిగా, కునికి నిద్రపోతున్నారు. ఆ తర్వాత నిదానంగా ఏం ఆలస్యముగా తర్వాత మేలుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అయ్యా అయ్యా అని తలుపు కొడుతున్నారు. ఉపయోగం ఏముంది? తలుపు వేయబడింది. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ బాప్తీసం తీసుకునే సంవత్సరాలు అయిపోయి మీ ఆత్మీయ ఎదుగుదల మీలో ఆత్మీయ ఎదుగుదల కనిపించట్లేదంటే మీ ఆత్మీయ హీన స్థితిని బట్టి దేవుని పాదాల దగ్గర మీరు ఏడవాలి. రోజు దేవుని పాదాలు పట్టుకొని దుఃఖపడాలి ఆయన దగ్గర. దేవా, ఇదిగో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను బాప్తీసం తీసుకొని, ఏ రకంగా నేను మీకు ఉపయోగపడలేకపోతున్నాను, నన్ను బలపరచండి దేవా, నా ఈ హీన స్థితి నుంచి నేను బయటపడటానికి సహాయం చేయండి అని ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఏం చేయాలి? దుఃఖించాలి, బాధపడాలి, ఏడవాలి. మనం ఏడవలసింది ఆరోగ్యం బాగాలేదని, ఏడవలసింది అప్పులైనవి అని, ఏడవలసింది ఇంకోటి వీటి కోసం కాదు మన ఏడుపు. మనం ఏడవలసింది మన ఆత్మీయ హీన స్థితిని బట్టి మనం ఏడవాలి. ఇదేంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాయన, నీకు ఏ రకంగా కూడా నేను ఉపయోగపడలేకపోతున్నాను, నా నోరు తెరిచి ఒక మాట నీ గురించి మాట్లాడలేకపోతున్నాను, నా నోరు తెరిచి 2 మాటలు ప్రార్థన చేయలేకపోతున్నాను, నా నోరు తెరిచి ఒక కీర్తన పాడి నిన్ను స్తుతించలేకపోతున్నాను, ఏంటి ప్రభువా నా ఈ స్థితి అని ఆయన పాదాల దగ్గర రోజు మనం ఏడవాలి. తమ ఆత్మ విషయమైన హీనత్వాన్ని గుర్తించిన వారు దుఃఖపడతారు, దేవుని దగ్గర బాధపడతారు, ఏంటి ఇటువంటి స్థితిలో మేము ఉన్నామని. కానీ తాము ఆత్మీయంగా హీనంగా ఉన్నామన్నటువంటి విషయం ఎరిగినా కూడా బాధ లేకుండా, భారం లేకుండా, చింత లేకుండా బ్రతుకుతున్నారంటే వీళ్ళు తమ ఆత్మీయ హీన స్థితిని గురించి కూడా వీళ్ళకి ఆలోచన లేదు. ఆత్మ విషయమైన దీనత్వం లేనివాడు ఎలాంటి వాడో, ఆత్మ విషయమైనటువంటి హీనత్వాన్ని గురించి చింత లేనివాడు కూడా అలాంటి వాడే. అందుకే హెబ్రీలకు పత్రికను రాస్తూ పౌలు గారు ఏమని బాధపడుతున్నాడో చూడండి ఒకసారి. ఆయన హెబ్రీలకు పత్రిక రాస్తూ పౌలు గారు ఆయన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు రాసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విశదపరచుట కష్టము. అంటే పౌలు గారు ఏమంటున్నాడంటే, చాలా విషయాలు చెప్పాలని మాకు ఆసక్తి ఉంది, కానీ వినే స్థాయి మీకు లేదు. చాలా విషయాలు చెప్పాలని మాకు ఆసక్తి ఉంది, కానీ అది తీసుకునేంత కెపాసిటీ మీకు లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు వాక్యములో ఎదగని స్థితిలోనే ఉన్నారు. మీరు నిజం ప్రియులారా, ఈరోజు సంఘాల్లో బాప్తీసాలు తీసుకొని సంవత్సరాలుగా వెళుతున్నా సరే చాలామందికి అసలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బేసిక్ విషయాలే తెలియదు. అంటే ప్రాథమికమైన సంగతులే తెలియదు చాలామందికి.
బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మూల పాఠాలు తెలియదు చాలామందికి. మూల పాఠాలు, ప్రాథమిక విషయాలు అంటారు వాటిని. ఆ విషయాలు కూడా తెలియదు, కానీ బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోతుంది. చేతిలో బైబిల్ ఉంటుంది. చాలామందికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు, ఎంతమంది రాశారో తెలియదు, ఏ ఏ కాలంలో రాశారో తెలియదు, ఎవరు రాశారో కూడా తెలియదు చాలామందికి. అంటే వాక్యములో కనీస విషయాలు తెలియదు. దీన్ని ఏమంటాం? దీన్ని ఆత్మీయ హీనస్థితి. ఇది చేతిలో బైబిల్ గ్రంథం ఉన్నా సరే అందులో ఉన్నటువంటి విషయాలు ఎరుగకుండానే బ్రతికేస్తున్నారు చాలామంది, బాప్తీసం తీసుకున్న సంవత్సరాలు అయిపోయినా. పౌలు గారు అదే బాధపడుతున్నాడు. చాలా సంగతులు చెప్పాలని నాకు అనిపిస్తుంది, కానీ తీసుకునే స్థాయిలో మీరు లేరు. మీరు వాక్యంలో ఎదిగిన స్థితి మీలో కనిపించట్లేదు నాకు అని అంటూ ఇంకా ఏమంటున్నాడు ఆయన? 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైనటువంటి ఆహారము తినువారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై ఉన్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు వాక్యం చెప్పాలి ఇతరులకి. కాలమును బట్టి చూస్తే ఇతరులకు మీరు వాక్యం చెప్పి సంఘానికి నడిపించేటటువంటి స్థాయిలో మీరు ఉండవలసి ఉండగా, దరిద్రం ఏంటంటే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, మీరు రండి సంఘానికని. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నారు చూడండి. నిజంగా ఇటువంటి పరిస్థితి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్న 10 సంవత్సరాలు అయిపోయినా, మంచి మాట వినండి, ఒక వ్యక్తి బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తిని మీరు వాక్యం నేర్చుకోవడానికి రండి, మీరు ప్రార్థనకు రండి, మీరు ఆరాధనకు రండి, దేవుని పని చేయండి అని సేవకుడు మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాడంటే, వినండి జాగ్రత్తగా, బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయినటువంటి ఒక వ్యక్తితో సేవకుడుండి మీరు వాక్యం నేర్చుకోవడానికి రండి, మీరు ప్రార్థనకు రండి, మీరు పరిచర్య చేయండి, వాక్యం నేర్చుకోవడానికి రండి అని ఒక సేవకుడు పిలుస్తున్నాడు అంటే, ఒక సేవకుడు అడుగుతున్నాడు అంటే, మీరు చెప్పండి, వాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉన్నారా, ఆత్మీయంగా హీన స్థితిలో ఉన్నారా? అంతే కదా. మరి 10 సంవత్సరాలైనా మళ్ళీ నిన్ను పిలిచేదేంటి రమ్మని? 10 సంవత్సరాలైనా నిన్ను బతిమలాడేదేంటి రమ్మని? 10 సంవత్సరాలైన తర్వాత వాక్యం నేర్చుకోమని అడిగేదేంటి, ప్రార్థన చేయమని అడిగేదేంటి, పరిచర్య చేయమని అడిగేదేంటి? అంటే 10 సంవత్సరాల నుంచి ఏమిటి నీ ఆత్మీయ ఎదుగుదల? క్రొత్తగా వచ్చిన వాళ్ళని అంటే మనం అడుగుతాం, అదేనా? బాప్తీసం తీసుకుని ఒక 2 రోజులైందో, 3 రోజులైందో, లేదా ఒక నెల అయింది, లేదా ఒక సంవత్సరం అయింది. బాప్తీసం తీసుకుని ఒక సంవత్సరమైన వ్యక్తికి ఇంకా చాలా విషయాలు తెలియదు. ప్రారంభంలో ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు. అప్పుడే పుట్టిన వాడికి సంవత్సరం ఎలా అయితే వస్తుందో, బాప్తీసం తీసుకున్న వ్యక్తి ఒక సంవత్సరం క్రీస్తులో పుట్టి, దేవునిలో పుట్టి ఒక సంవత్సరం చిన్నపిల్లవాడే. అలాంటి వాడిని మనం బ్రతిమలాడాలి, అలాంటి వాడిని నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అలాంటి వాడి విషయంలో మనం భారం కలిగి ఉండాలి. ఇది ఎక్కడండి? బాప్తీసాలు తీసుకొని సంవత్సరాలు అయిపోతున్నా పరిచర్య చేయడానికి వస్తారా, మీరు చేస్తారా అని అడుగుతున్నాడు సేవకుడు నిన్ను అంటే, వాక్యం నేర్చుకోవడానికి వస్తారా అని సేవకుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే, ప్రార్థన చేయడానికి వస్తారా అని సేవకుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే, రండి అని మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే, మీ ఆత్మీయ స్థితి హీనమైన స్థితిలో ఉంది. మర్చిపోమాకండి. 10 సంవత్సరాలు వాక్యం వింటే మన ఆలోచన మారిపోవాలి కదా, దేవుని గురించి మన ఆలోచన మారిపోవాలి కదా. వాక్యం నేర్చుకోవాలని, ప్రార్థన నేర్చుకోవాలని, పాటలు నేర్చుకోవాలని, పరిచర్యలో ఉండాలని, ప్రభువు కోసం బ్రతకాలన్నటువంటి ఆలోచనలు 10 సంవత్సరాల కాలంలో వాక్యం విన్న తర్వాత మనకు రావట్లేదు అంటే మన ఆత్మీయ హీనస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించేయండి. చాలామంది సంఘాల్లో ఇదే పరిస్థితి, చాలా సంఘాల్లో ఇదే పరిస్థితి, ఆత్మీయంగా హీన స్థితిలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. పౌలు గారు బాధపడుతున్నాడు, మీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధేస్తుంది. కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులై ఉండవలసి ఉండగా ఇంకా ఒకటి మీకు మూల పాఠాలు చెప్పేటటువంటి స్థితిలో ఉన్నారంటే మీ ఆత్మీయ స్థితి బాగాలేదు, మీరు ఆత్మీయంగా ఎదగలేదు. మీరు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి ఒకసారి, ఎలా ఉంది మన ఆత్మీయ యొక్క స్థితి? ఇటువంటి ఆత్మీయ హీన స్థితిలో ఉన్నటువంటి వారి గురించి అంటే, వీళ్ళకి భారం లేదు, మేము ఇలాంటి స్థితిలో ఉన్నామన్న భారం లేదు, భయం లేదు, చింత లేదు, ఏమవుతుందిలే, ఏమైందిలే. కానీ కొంచెం ఒళ్ళు వేడి పడంగానే ఎంత భయమో, చచ్చిపోతారని.
నిజం, దాని గురించి భయం. కొంచెం తలనొప్పి రాగానే అమ్మో ఏదో అయిపోతుందన్న భయం. శరీర సంబంధమైన విషయాల్లో ఉన్నంత భయం ఆత్మీయంగా నేను ఎదగట్లేదేంట అన్నటువంటి భయం లేదేంటండి చాలామందికి. ఆత్మీయంగా హీన స్థితిలో ఉన్న ఏంటి నా పరిస్థితి ఆలోచన లేదేంటి? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆత్మ విషయమైన దీనత్వం కలిగి బ్రతకకపోవటం ఎంత ప్రమాదమో, ఆత్మీయ హీన స్థితిలో బ్రతకటం కూడా చెప్పండి అంతే ప్రమాదం. అందుకే ఇలాంటి వారిని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటి ఆత్మీయ హీన స్థితిలో ఉన్న వారిని అది ప్రభు హెచ్చరిక అనుకోండి, లేదా ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం అనుకోండి. ఏమని చెప్తున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం చూద్దాం, ముగిస్తాను నేను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపపు స్తంభమును దాని చోటు నుంచి తీసివేస్తాను. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, నీ స్థితి మార్చుకో. నీ ఆత్మీయ స్థితి సరిగా లేదు. నువ్వు దేవునికి ఏ రకంగా ఉపయోగపడట్లేదు. నువ్వు దేవునికి ఏ రకంగా ఉపయోగపడట్లేదు. నువ్వు వస్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు, అంతే. నీ శరీరముతో, నీ అవయవాలతో, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంతో, నీకు ఇచ్చిన ఆయుష్తో నువ్వు దేవుని కోసం ఏం చేయట్లేదు. పొద్దున్నేసి కానించి నీ గురించే, నీ కుటుంబం గురించే, వీటి గురించే. కానీ నీ ఆత్మీయ హీన స్థితిని గురించిన ఆలోచన నీకు లేదు. అంతే కదండి. పుట్టిన పిల్లవాడు 3 సంవత్సరాలు అవుతున్నా సరే వాడు నడవకపోతే బాధే కదా. బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన, అమ్మో ప్రార్థనే అంటున్నావంటే ఏంటి మన పరిస్థితి? పాట పాడమంటే అమ్మో పాటనా అంటున్నావంటే ఏంటి మన పరిస్థితి? ఏంటి మన ఆత్మీయ పరిస్థితి చెప్పండి? నిలబడి కాసేపు ప్రభు గురించి మాట్లాడాయా అంటే అమ్మో అంటున్నావంటే ఏంటి? ఆత్మీయంగా మనం ఎదగలేదు, ఇంకా ఎదగలేని స్థితిలో ఉన్నాం మనం. ఒకవేళ భౌతికమైన విషయంలో మనం ఎదిగి ఉండొచ్చు. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఆర్థికంగా మనం నిలదొక్కుని ఉండొచ్చు, కొంచెం బాగుండొచ్చు మన పొజిషన్. నేను దాని గురించి మాట్లాడట్లేదు. సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వచ్చేసరికి ఏంటి నీ ఆత్మీయ స్థితి ఏంటి చెప్పండి? నీ ఆత్మీయ స్థితి ఏంటి? నీకు ఎన్ని సంవత్సరాలు రా? 14? నిజం చెప్పు, 14 వచ్చినాయి నీకు. వాడికి 14 సంవత్సరాలు అంట. ఇప్పుడు వాడికి 2 సంవత్సరాలు పోతే, 2-3 సంవత్సరాలు పోతే వాడికి 17 వస్తాయి. 3 సంవత్సరాలు పోతే అంటే వీడు చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాడు. వీడు సండే స్కూల్ స్టూడెంట్. ఇప్పుడు కూడా పిల్లోడేలేండి, వాడు సండే స్కూల్ స్టూడెంటే. అంటే వీడు కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి వీళ్ళు మనం ఏం చూడాలి? వాస్తవానికి ఏం ఆశిస్తాం మనం? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తాం. వీడు ఒకడు ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు, వాడు ఒకడు ఉన్నారు, చాలామంది ఉన్నారు పైన సండే స్కూల్కి. వాళ్ళిద్దరు కూడా సండే స్కూల్ స్టూడెంట్సే. ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా సండే స్టూడెంట్సే కదా మీరందరూ కూడా. ఇప్పుడు వీళ్ళు సంవత్సరాలు గడిచిపోతుంది. వీళ్ళ గురించి ఏం ఆశిస్తాం? ఒక ఆత్మీయంగా ఒక సేవకుడిగా వీళ్ళ గురించి ఏం ఆశిస్తాం? వీళ్ళకి వాక్యం నేర్పించినటువంటి వాడినిగా సండే స్కూల్కి వస్తుంటే వీళ్ళ విషయంలో ఏం ఆలోచన చేస్తాం? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దగా మనం ఆలోచన చేయం, చిన్నపిల్లలు కాబట్టి. సంవత్సరం నుంచి మారిపోతుంది. ఒక 17 సంవత్సరాలకు వచ్చేసరికి మనం ఏం ఆలోచన చేస్తాం చెప్పండి వీళ్ళ నుంచి? అంతే కదా. వీళ్ళు ఏదో ఒక విధంగా పరిచర్యకు ఉపయోగపడాలి. నిలబడి ఒక పాట పాడాలి, లేకపోతే దేవుని పరిచర్యలో ఒక బాక్స్ ఎత్తేవారిగా, ఒక లైవ్ ఇచ్చేవారిగా, ఒక సౌండ్ సిస్టమ్ పెట్టేవారిగా, లేకపోతే దేవుని పనిలో ఏదో ఒక విధంగా వీళ్ళు ఉపయోగపడాలి అన్నటువంటి ఆలోచనే ఉంటుంది. కానీ సంవత్సరాలు అయిపోయినా సరే వీళ్ళు ఆ స్థితిలో లేరు అనుకోండి. మీరు చెప్పండి, వీళ్ళకి వాక్యము నేర్పించేటటువంటి సేవకుడిగా ఆ సేవకుడికి బాధ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అలాగనే బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోయిన ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి వారి పరిస్థితుల విషయం కూడా సేవకుడికి బాధే ఉంటుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రభువారు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త. ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని నువ్వు సరి చేసుకుంటే సెట్ అవుతావు, లేకపోతే నిన్ను సంఘం లేని వాడిగా చేసేస్తాను అంటున్నాడు. నీ దీపపు స్తంభము దాని యొద్ద నుండి తొలగిచ్చేస్తానంటే, దీపపు స్తంభం అంటే చెప్పాను కదా మీకు, సంఘము అని చెప్పాను ఇంతకుముందు భాగాల్లో. సంఘము అని చెప్పాను మీకు. దీపపు స్తంభం అంటే సంఘము. అంటే మనం దేవుడు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మన విధానం మారకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన సంఘములో సభ్యులుగా మనల్ని చూడ్డు. మనం ఒకవేళ సంఘానికి మనం వస్తున్నా
ఆయన దృష్టిలో మనం ఆయన సంఘానికి సంబంధించిన వాళ్ళం కాదుగా తేల్చేస్తాడు. దీపపు స్తంభం నీ యొద్ద నుంచి తీసివేస్తానంటే నువ్వు నా సంఘానికి సంబంధించిన వాడి కాదు, ఆ సంఘంలో సభ్యుడివి కాదు. ఇది దేవుడు చేస్తున్న హెచ్చరిక అనుకోండి, లేదా ఆయన ఇస్తున్న అవకాశం అనుకోండి. సంవత్సరాలు గడిచే కొద్ది ఆత్మీయ ఎదుగుదల కనిపించాలి కదండి. ఒక మాట చెప్తాను వినండి. ఆత్మీయ ఎదుగుదల అంటే కేవలం పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ప్రసంగాలు చేయటమే కాదు. ఆత్మీయ ఎదుగుదల అంటే మన ప్రవర్తనలో కూడా మార్పు చెందటం. ఆత్మీయ ఎదగటం అంటే మీరు ఒకవేళ మళ్ళీ దానికి అట్లా కనెక్ట్ అయ్యి పాటలు పాడటం, తర్వాత ప్రసంగాలు చేయటం, తర్వాత ప్రార్థన చేయటం, ఇది చేస్తే ఎదిగినట్టేనంటే రైట్, ఇది చెయ్యాలి. కానీ మనలో మార్పు కలిగి వీటిని చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు గంటన్నర ప్రసంగం చేశాను, కానీ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలియకుండా ఎలాగంటే అలా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఎదిగినట్ట? ఆత్మీయ ఎదుగుదల నాలో ఉన్నట్ట? గంటన్నర ప్రసంగం చేసిన తర్వాత చిన్న పెద్ద లేకుండా, గౌరవం లేకుండా, తల్లిదండ్రులన్న మర్యాద లేకుండా ఎలా అంటే అలా మాట్లాడేస్తున్నాను అనుకోండి, ఈ అబ్బాయి చాలా ఎదిగాడండి దేవుళ్ళు అంటాడు ఎవరైనా? ఇప్పుడే కదండి వాక్యం చెప్పాడు. ఏంటి ఆ మాటలేంటి అంటున్నాడంటే ఏంటి? అతని యొక్క ఆత్మీయ ఎదుగుదల సరిగా లేదని. నేను అందుకే చెప్తున్నాను, ప్రసంగాలు చేయటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం ఇదే ఎదుగుదల అనుకోకండి. మన ప్రవర్తనలో కూడా రావాలి ఎదుగుదల. మాటలు మారాలి, ప్రవర్తన మారాలి, పనులు మారాలి, విధానం మారాలి, అంతేనా? వీటిలో కూడా మార్పు కనిపించాలి. అప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే ఆత్మీయంగా ఎదిగినట్టు. మన మాటలు జాగ్రత్తగా ఉంచుకొని కీర్తన పాడి ప్రభుని స్తుతిస్తున్నామంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాక్యం బోధిస్తున్నామంటే ఆత్మీయంగా మనం ఎదుగుతున్నట్టు. కనుక ఇవేవి లేకుండా మనం కేవలం ప్రసంగాలు చేసి, ప్రార్థన చేసి, పాటలు పాడి, పరిచర్య చేస్తే నేను ఆత్మీయంగా ఎదిగానని అనుకుంటే అది పొరపాటు. అది మన ఆత్మీయ ఎదుగుదల మన ప్రవర్తనలో కూడా కనిపించాలి. మన ఆత్మీయ ఎదుగుదల మన మాటల్లో కనిపించాలి. మన ఆత్మీయ ఎదుగుదల మనం చేసే పనుల్లో కనిపించాలి. మన ఆత్మీయ ఎదుగుదల మన జీవితంలో కనిపించాలి. పక్కన వాళ్ళకి మనం మాదిరికరంగా ఉండాలి. ఈ ప్రసంగం వాక్యం చెప్తాడు, చెప్పినట్టుగా బ్రతుకుతాడు. పాడతాడు, పాటకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ప్రార్థిస్తాడు, అదే భారాన్ని కలిగి జీవిస్తాడు. ప్రభు పరిచర్యలో నమ్మకంగా ఉంటాడు. దేవుడు అంటే చాలా ఇష్టంగా జీవిస్తాడు. ఇది ఎదగటం అంటే. ఒకటి వదిలేసి ఒకటి ఉంచుకోవటం కాదు. బాగా ప్రసంగం చేసి ప్రవర్తన బాగాలేదనుకోండి, అది ఆత్మీయ ఎదుగుదల ఎలా అవుతుంది చెప్పండి? చక్కగా పాడి మన జీవితం సరిగా లేదనుకోండి, ఆత్మీయ ఎదుగుదల ఎలాగవుతుంది? అందుచేత ఆత్మీయంగా ఎదగటం అంటే కేవలం పాడటం, కేవలం ప్రార్థించటం, కేవలం వాక్యం చెప్పటం, కేవలం పరిచర్య చేయటమే కాదు, మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. అది ఆత్మీయ ఎదుగుదల. అటువంటి ఆత్మీయ ఎదుగుదల మనలో లేదు అంటే మనము మన ఆత్మీయ హీనస్థితిని మనం గుర్తించాలి. మన ఆత్మీయ హీనస్థితిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆత్మీయ హీనస్థితిలోని బ్రతికి చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఏం చెప్తారు రేపు వెళ్ళి దేవుడికి? ఏం చేసి వచ్చారని అడుగుతాడు. అంతే. అడుగుతాడా? ఏమడుగుతాడు? ఏం చేసి వచ్చారని అడుగుతాడు. ఒకటే మాట. గంట ప్రసంగాలు ఉండవు దేవుని దగ్గర. ఏం చేసి వచ్చావు? అంతే. ఏముంది చెప్పుకోవటానికి? ఏం చేసావని చెప్తాం మనం ఆయనకి? ఏ రకంగా ఏం చెయ్యగలుగుతున్నావు? బాప్తీసం తీసుకున్నాను ప్రభువా, ఆదివారం వెళ్ళాను వచ్చాను, ఆదివారం వెళ్ళి వచ్చాను. సరే, వెళ్ళావు వచ్చావు బాగానే ఉంది. నా కోసం ఏం చేసావు? ఒక మాట మాట్లాడావా? ఒక పాట పాడావా? పరిచర్య చేసావా? పరిచర్యకు సహకరించావా? పరిశుద్ధంగా జీవించావా? నీ ప్రవర్తన కాపాడుకున్నావా? ఏం చేసి వచ్చావు? భూమి మీద బ్రతికే ఈ జీవితంలోనే ఒక ఉద్యోగం ఇవ్వటానికి కంపెనీ వాడు ఇన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏంటి నీకున్న అర్హత అని అడుగుతాడు. ఫైల్ చూపించి అంటాడు. అంతేనా? రాగానే రండి సార్ మీకోసం ఎదురు చూస్తున్నాం, కుర్చీలో కూర్చోండి అండు. ఏ ఆఫీసర్ కూడా అంటాడా? రాగానే ఏంటి మీరు ఇదివరకు ఎక్కడైనా చేశారా ఉద్యోగం? మీ అనుభవం ఏంటి? మీ సీనియారిటీ ఏంటి? ఒకసారి మీరు ఏం చదువుకున్నారు? ఒకసారి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అవన్నీ, ఫైల్స్ అవన్నీ ఇవ్వండి. అన్నీ చూస్తాడు. 100 రకాలుగా ఆలోచన చేస్తాడు. అప్పుడు తర్వాత ఒక ఉద్యోగం ఇస్తాడు. భూమి మీద బ్రతికే ఈ 60, 70, 80 సంవత్సరాల ఈ జీవితంలో పట్టెడు అన్నాన్ని సంపాదించుకోవడానికి చేసే ఉద్యోగం కోసమే ఎన్నో పరీక్షలు అంటున్నాడు. అర్హత ఉంటేనే తప్ప ఇవ్వట్లేదు. ప్రియులారా, పరలోకం అనేది, ఇందా చెప్పాను నేను, పరలోకం అనేది నిత్యము సంతోషాన్ని ఇచ్చే లోకం. అది తాత్కాలికమైన సంతోషం కాదు అక్కడ ఉండేది, నిత్యము సంతోషం. ఒక్కసారి మన ఆత్మ వెళ్ళిపోయింది పరలోకానికి అంటే అంతే, నిత్యము ఆనందము, నిత్యము సంతోషం.
ఎక్కడా దొరకని సంతోషం, ఎక్కడా దొరకని ఆనందం. అది మనకు రావాలి అంటే ఒకటి, ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండాలి. రెండు, ఆత్మ విషయమైన హీనత్వాన్ని గురించిన బాధ ఉండాలి, దిగులు ఉండాలి, విచారణ ఉండాలి. ఒక స్టెఫెన్ గారి వలె, ఒక ఫిలిప్పు గారి వలె వీళ్ళు ఎలా ప్రారంభమైందో తెలుసా? వీళ్ళ ఆత్మీయది. ఒక స్టెఫెన్ గారు, ఒక ఫిలిప్పు గారు పరిచర్య, ముందుగా వాళ్ళు పరిచర్యలోకి వచ్చారు. భోజనాలు వడ్డించే పరిచర్యలోకి వచ్చారు వీళ్ళు ఫస్ట్. ఫిలిప్పు గారు, స్టెఫెన్ గారు వీళ్ళ ఆత్మీయ ప్రయాణం ఎలా ప్రారంభమైందంటే భోజనాలు వడ్డించే దగ్గర పెట్టారు వీళ్ళని. భోజనాలు వడ్డించే దగ్గర ఉన్న ఫిలిప్పు, స్టెఫెన్ గారు కొన్ని రోజులు అయ్యేసరికి ప్రభువు కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎదిగారు వాళ్ళు. అది ఆత్మీయ ఎదుగుదల అంటే. పరిచర్య నుండి ప్రారంభమయ్యి ప్రభువు కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎదిగిపోయారండి. ఒక ఫిలిప్పు గారు, ఒక స్టెఫెన్ గారు ప్రభువు కోసం మండిపోయారు. వాళ్ళు ప్రభువు కోసం వాళ్ళు రగిలించబడ్డారు. అది కదా ఆత్మీయ ఎదుగుదల అంటే. మనలో ఉందా ఆత్మీయ ఎదుగుదల? మనకిష్టమైతే వస్తాము, మనకిష్టమైతే చేస్తాము, మనకిష్టమైతే అంత మన ఇష్టమే. అంటే దేవుని పని అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సన్నిధి అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు చాలామంది. అర్థం కాలేదు, ఇంకా అర్థం కాని జీవితాలే జీవిస్తున్నారు చాలామంది. కొంతమంది మేము వెళ్ళి చేస్తేనే తప్ప దేవుడికి జరగదన్నటువంటి బిల్డప్లో బ్రతికేస్తున్నారు కొంతమంది. మేమే చేయాలని సనుక్కుంటూ గొనుక్కుంటూ చేసేవాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఆత్మీయంగా ఏం ఎదుగుతారండి? ఒక ఫిలిప్పు గారిలాగా, ఒక స్టెఫెన్ గారిలాగా ఏం మండుతారు చెప్పండి దేవుని కోసం? ఇలాంటి వాళ్ళు దేవుని పని చేయటానికి సనుగుతున్నారు, గొనుగుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళు ప్రభు కోసం మండగలరా? మండలేరు. దేవుని కోసం రగిలించబడగలరా? రగిలించబడలేరు. దేవుని కోసం ఎదగగలరంటే ఎదగలేరు ప్రియులారా వీళ్ళు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మన ఆత్మీయ హీనస్థితి విషయమై మనకుందా భారం, మనకుందా బాధ? కనుక యేసుప్రభువు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై చెప్పండి, దీనులైన వారు ధన్యులు. ఒకటి ధన్యత, రెండు లక్షణం. ఏంటి ఆ లక్షణం? ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి బ్రతికే లక్షణం. తన ఆత్మను కాపాడుకోవడానికి పరిపూర్ణంగా దేవుని కృప మీద ఆధారపడి బ్రతకటమే ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండటం. రెండవది, బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోతున్నా ఆత్మీయంగా ఎదగలేదు అంటే అది ఆత్మీయ హీనత్వం. ఆ హీనత్వాన్ని గురించినటువంటి హీన స్థితిని గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఏడవాలి, దేవుణ్ణి బ్రతిమిలాడుకోవాలి. నేను ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయి దేవాన్ని దేవుణ్ణి అడగాలి. అలా అడిగి ఆత్మీయంగా మనం ఎదిగితే చెప్పండి, ఇలాంటి వారే ఏంది ధన్యులు. శాశ్వతమైన నిజమైనటువంటి గ్యారెంటీ కలిగినటువంటి సంతోషాన్ని పొందుకునేటటువంటి వారు ఇలాంటి వారు. ఇది లక్షణమైతే మూడోది ఏం చెప్పాను? ప్రతిఫలం. ప్రతిఫలం ఏంటి? పరలోక రాజ్యం వారిది, అదే ప్రతిఫలం. ఒకటి ధన్యత, సంతోషించటం. రెండు లక్షణం, ఆత్మ విషయమై దీనత్వం కలిగి బ్రతకటం. ఇలా బ్రతికే వారికి వచ్చే ప్రతిఫలం పరలోక రాజ్యం వారిది. అంతే. ఇప్పుడు చూడండి 5వ అధ్యాయం 3వ వచనం ప్రార్థన చేస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం మత్తయి గారు రాసిన సువార్త. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మీకు అర్థమైంది కదా? ఆత్మ విషయం అంటే దీనత్వం ఏంటో అర్థమైంది కదా? ధన్యత అంటే ఏంటో అర్థమైంది కదా? ఎవరైతే తమ ఆత్మ విషయమై దీనత్వం కలిగి బ్రతుకుతారో వాళ్ళు ధన్యులు. అంటే నిత్యము సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే పక్కనే అన్నాడు, పరలోక రాజ్యము వారిది. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని మహాకృప వలన ధన్యతలను గూర్చిన ధ్యానం అన్నటువంటి ఈ అంశంలో మనం గడిచిన వారం, ఈ వారం మనం మొదటి ధన్యతను గురించి నేర్చుకున్నాం. అదే ఆత్మ విషయమైన దీనత్వం అనగా ఏమిటి, లేదా ఆత్మ విషయమైన హీనత్వం అనగా ఏమిటి. దేవుని చిత్తమై దేవుడు అవకాశం ఇస్తే రెండవ ధన్యత గురించి. ఏంటి రెండవ ధన్యత? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అసలు దుఃఖపడటం అంటే ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఎలా ఓదార్చబడతారు, ఎక్కడ ఓదార్చబడతారు అన్న విషయాలు దేవుడు మనకు అవకాశం ఇస్తే రెండవ ధన్యత వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఈ వారం గడిచిన వారం విన్న మాటలు దయచేసి మీ హృదయాల్లో పదిలపరుచుకొని, ఇంకా మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకోకుండా ప్రభువుకి దూరంగా ఉన్నవాళ్ళు మీ ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి బ్రతకండి.
రెండవది, బాప్తీసం తీసుకొని సంవత్సరాలు అయిపోతున్న ఆత్మీయంగా ఎదగని స్థితిలో ఉన్నవారు మీ ఆత్మీయ హీన స్థితిని బట్టి దేవుని దగ్గర దుఃఖపడండి, దేవుణ్ణి బ్రతిమిలాడుకోండి, ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయండి. అదే ఎంతైనా మీకు మేలు క్షేమము. అలాంటి వారికే నిత్య సంతోషం అంటే పరలోకాన్ని దేవుడిస్తాడు. అటు కృపను, అటు కనికరాన్ని, అటు దయను మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలో ఉంచండి. ప్రియులారా, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, ఘనమైనటువంటి మీ నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట స్తోత్రములు నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ ధన్యతలను గుర్చినటువంటి ధ్యానములో ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అంటే ఏమిటో, ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఏంటో మీరు మాకు నేర్పించారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ఎంతో శ్రద్ధతో మీ పిల్లలు విన్నారు నాయన. విన్నటువంటి వారు కేవలం వినువారుగా మాత్రమే ఉండి వారిని మరి మోసం చేసుకోకుండా తండ్రి, ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా బాప్తీసం పొందకుండా దూరంగా ఉన్నారో వారందరూ కూడా తమ ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి తమ ఆత్మను రక్షించుకోవడానికి నాయన మీ కృప మీద ఆధారపడుతూ యేసుప్రభు వారు చేసిన శిలువ బలియాగాన్ని ఆశ్రయించి తమ ఆత్మను రక్షించుకునేటటువంటి ఆ భారాన్ని వారు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎవరైతే నాయన బాప్తీసాలు తీసుకునే సంవత్సరాలు అయిపోతున్నా ఆత్మీయంగా ఎదగకపోయినప్పటికీ ఏ దిగులు లేకుండా ఒకవేళ బ్రతుకుతూ ఉంటే తండ్రి, వారి ఆత్మీయ హీన స్థితిని బట్టి మీ పాదాల దగ్గర మొరపెట్టేటటువంటి నాయన మనసును వారికి దయచేయమని కోరుకుంటూ తండ్రి, విత్తబడిన మీ మాటలు మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపునివ్వడానికి సహాయం చేయమని అర్థిస్తూ ఇప్పటి వరకు నాయన ఈ అల్పుణ్ణి నాయన మీ పనిలో మీరు వాడుకున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి, ముందున్న కార్యక్రమం అంతా కూడా మీ మహిమార్థమే జరిగించమని అర్థిస్తూ మీ చిత్తమైతే మరిన్ని అవకాశాలు మాకు ఇచ్చి మరిన్ని సంగతుల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ప్రార్థిస్తూ సమస్తమైనటువంటి మహిమా ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట హృదయ